ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యాల లోకం. గర్భిణీ స్త్రీ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే మీకోసం ఫస్ట్ ఎపిసోడ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ స్టోరీ ఈ స్టోరీ వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ అంతా క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, వెళ్ళిపోదామా మన దయ్యాల లోకంలోకి. శారద అరుపులు విన్న జనాలు లోపలికి రాగానే ఆ దృశ్యాన్ని చూసి బయటకు పరుగులు తీశారు. అప్పుడే లత మరిది విజయ్ అక్కడకు పరుగున వచ్చాడు. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి భయపడ్డాడు. ఆ బిడ్డను అతి కష్టం మీద ఆమె నుండి విడిపించి ఇనుప గొలుసులతో బంధించి ఒక గదిలో పెట్టాడు. శారదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. ఆమెను బ్రతికించుకున్నాడు. వెంటనే విజయ్ మరుసటి రోజు దక్షిణం వైపు పడగల అడవిలో రక్తాంబర మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అతనికి విషయమంతా వివరించాడు. రక్తాంబర రక్తేశ్వరుని సాక్షిగా మంత్రగవ్వలను వేసి చూసి కపాలాన్ని రక్తంలో ముంచి దానిని అతని తలకు పట్టుకోగానే ఒక్కసారిగా రక్తాంబర అరుస్తూ, అవును, దయ్యాలు పగతో తీరని కోరికలతో రగిలిపోతున్నాయి. అవి మిమ్మల్ని నాశనం చేసేంత వరకు విడిచిపెట్టవు. అవి 2 పిల్ల ఉగ్ర పిశాచాలు. మీ వదినలో ఆ ఆడపిశాచి తల్లి ఉంది. అది మీ వదినతో ఉండి ఆమెను చిత్రవద చేస్తుంది. ఆమెకు పుట్టిన బిడ్డ ఒక మాంసపు ముద్ద. దానికి ప్రాణం లేదు. ఆ బిడ్డలో 2 పిశాచాలు ఉన్నాయి. స్వామి, మమ్మల్ని కాపాడండి అని కోరాడు విజయ్. రక్తాంబర, నన్ను శరణమని నా దగ్గరికి వచ్చావు. నేను తప్పకుండా సహాయం చేస్తాను, భయపడకు అన్నాడు రక్తాంబర. రక్తాంబర ఆ రోజు రాత్రి శరీరం మొత్తం భస్మాన్ని పూసుకొని నేలపై అష్టదిగ్బంధన మంత్రం యొక్క ముగ్గు వేసి అందులో కుండలో రక్తాన్ని నింపాడు. అగ్నికి కుండలను పెట్టి మంత్రించిన నిమ్మకాయలను మంత్ర బొమ్మలను ముందర పెట్టాడు. అగ్నిగుండాన్ని మధ్యలో వెలిగించి 4 దిక్కులలో నల్లని ఎర్రని కోడిపుంజుల తలలను కోసి రక్తం చిందించాడు. ఎదురుగా బలి ఇచ్చిన దున్నపోతు తలను పట్టుకొని దానిపై దీపం వెలిగించాడు. దాని చుట్టూ పిండితో తయారు చేసిన బొమ్మను చేసి దానికి సూదులు, పసుపు, కుంకుమ చల్లుతూ మంత్రాలు చదివాడు. అలా చదవగానే అక్కడకు తీసుకొని వచ్చిన లత నుండి నల్లని పొగ వచ్చి మంత్రగుండంలో ఉంచిన బొమ్మలోకి చేరింది. లత స్పృహ కోల్పోయింది, నేలపై పడిపోయింది. అక్కడకు ఎగురుతూ వచ్చిన ఆ పసికందులో ఉన్న 2 దయ్యాలు బయటకు వచ్చి ముందు ఉన్నాయి. లత మామూలుగా మారిపోయింది. ఆ బిడ్డ శరీరం బగబగ మండుతూ కాలి బూడిదయింది. లత నిజం తెలుసుకొని తన బిడ్డ చనిపోయిందన్న బాధతో, దుఃఖంతో ఉంది. రక్తాంబర ఆ పిల్ల దయ్యాలను గాజు సీసాలు బంధించి బొమ్మలో పిల్ల పిశాచాల తల్లిని బంధించి మంత్రగుండంలో వేయసాగాడు. కానీ ఆ పిశాచి, నన్ను ఏమి చేయకండి, నన్ను నా బిడ్డలను వదిలేయండి అంది. రక్తాంబర వేసిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పసాగింది. నా పేరు సారిక. నన్ను ప్రేమించి మాయ మాటలు చెప్పి నన్ను గర్భవతిని చేసి నా కవల పిల్లలని ఇబ్బంది పెట్టారు. నన్ను ప్రేమించిన వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నన్ను అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. అతని నిజస్వరూపం బయటపడుతుందని నన్ను నమ్మించి ఊరి చివర కొండపై నన్ను, నా పిల్లలని చంపి పూడ్చేశాడు. మమ్మల్ని చంపిన కొన్ని గడియల నుంచి దయ్యాలుగా మారి వాడి చావు కోసం ఎదురు చూస్తున్నాం. కానీ అది ఎవరో కాదు, ఈ లత భర్త
ఈ విజయ్ అన్న అని కోపంతో రగిలిపోయింది. ఇంతలో బిడ్డ చనిపోయిన విషయం తెలుసుకొని అమెరికా నుండి వచ్చి అంతా తెలుసుకొని అక్కడికి వచ్చాడు వీరేంద్ర. అక్కడ పిశాచాన్ని చూసి భయంతో వణికిపోయాడు. రక్తాంబర దృష్టి మార్చి పిశాచాలు వీరేంద్ర పైకి ఎగురుతూ అరుస్తూ ఒక్కసారిగా అతని పీకను కొరికేస్తూ ఉన్నాయి. అతని రక్తాన్ని గటగట తాగుతూ ఉన్నాయి. అతడు బాధతో అరవసాగాడు. సారిక నవ్వుతూ వెనక్కు తిరిగి అక్కడి నుండి వీరేంద్రను లాక్కొని వెళ్ళి తన సమాధిపై కూర్చుంది. ఆ 2 పిశాచాలు తన గర్భంలోకి వెళ్ళాయి. సారిక బిగ్గరగా నవ్వుతూ అతడిని మోకాలిపై పడుకోపెట్టుకొని ఒక్కసారిగా భూమిలోకి దూసుకొని వెళ్ళిపోయింది. కాసేపటికి ఆ సమాధి నుండి రక్తం ఏరులుగా పారుతూ ఉంది. అంతటితో సారిక ఆత్మ శాంతి కలిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన రియల్ హర్రర్ స్టోరీ. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తుంది మీ దయ్యాల లోకం.